మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మనం 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఈరోజు 1 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ ద సెట్ హ్యాజ్ 3 ఎలిమెంట్స్ అండ్ సెట్ బి మనకు ఒక సెట్ ఇచ్చాడండి 3, 4, 5 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి అన్నాడు. ఇక్కడ మనకి అంటే ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అడిగాడండి. మామూలుగా అయితే గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ సెట్ ఏ యాజ్ అండి 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అలాగే బి అనే సెట్లో మనకి ఒక సెట్ ఇచ్చాడండి. ఇక్కడ ఎలిమెంట్స్ కాకుండా 3, 4, 5 అన్నాడు. కాబట్టి n ఆఫ్ బిలో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి అండి. అంటే ఏ క్రాస్ బిలో n ఆఫ్ ఏ క్రాస్ బి అండి. ఇది అంటే n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ బి. అంటే మనకి n ఆఫ్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే n ఆఫ్ బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. మొత్తం టోటల్గా 9 ఎలిమెంట్స్ వస్తాయి. ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి అంటే n ఆఫ్ ఏ క్రాస్ బి అండి. n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ బి. n ఆఫ్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. n ఆఫ్ బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. 3 × 3 9 అండి. అలాగే రెండోది చూద్దామండి. జీ అనే సెట్ ఇచ్చాడు, హెచ్ అనే సెట్ ఇచ్చాడు. జీ క్రాస్ హెచ్, హెచ్ క్రాస్ జీ అన్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. గివెన్ సొల్యూషన్ అండి. జీ ఈజ్ ఈక్వల్ టు 7, 8 అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5, 4, 2 అండి. మనకి జీ క్రాస్ హెచ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనకి దీంట్లో ఫస్ట్ ఎలిమెంటు అలాగే దీంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ కింద తీసుకోవాలి. అలాగే ఆర్డర్ పేర్స్ కింద రాద్దామండి. 7, 5 అలాగే 7, 4 7, 2 అండి. అలాగే 8 తీసుకుందాం. 8, 5 8, 4 8, 2 అండి. ఇది మనకి జీ క్రాస్ హెచ్. అలాగే హెచ్ క్రాస్ జీ కూడా చేద్దామండి. హెచ్ క్రాస్ జీ ఈజ్ ఈక్వల్ టు మనకి హెచ్ తీసుకోవాలి. అంటే 5, వీటిని తీసుకోవాలండి. ఫస్ట్ ఎలిమెంట్ ఇది తీసుకోవాలి. 5, 7 5, 8 అలాగే 4, 7 4, 8 అలాగే 2, 7 2, 8 అండి. ఇది మనకి జీ క్రాస్ హెచ్, హెచ్ క్రాస్ జీ అండి. క్వశ్చన్ అండి, లెట్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ సచ్ దట్ n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ n ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2. మనకి ఒక ఏ క్రాస్ బి ఆర్డర్ పెయిర్ ఇచ్చాడండి, సెట్ ఇచ్చాడు. ఇక్కడ x, 1 y, 2 z, 1 ఆర్ ఇన్ ఏ క్రాస్ బి. ఫైండ్ ఏ అండ్ బి అండి. వేరే x, y, z ఆర్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఏ క్రాస్ బిలో ఎలిమెంట్స్ ఇచ్చాడండి. గివెన్ మనకి సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు x, 1 y, 2 అలాగే z, 1 అండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఏ అనే సెట్లో ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్స్ బి అనే సెట్లో ఉంటాయండి. అంటే మనకి x, y, z బిలాంగ్స్ టు ఏ అండి. అలాగే ఇక్కడ 1, సెకండ్ దాంట్లో ఉండి 1, బిలాంగ్స్ టు బి అండి. కాబట్టి మనకి ఏ అనే సెట్ ఏమొస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు x, y, z అండి. అలా బి అనే సెట్లో మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది 2 ఎలిమెంట్స్ ఆర్డర్ పేరు రాయకూడదండి, ఓన్లీ సెట్ కింద రాయాలి. 1, 2 అండి. ఇది ఏ అనే సెట్, బి అనే సెట్. ఇప్పుడు ఏ క్రాస్ బి రాస్తే x, 1 అలాగే x, 2 అండి. ఇక్కడ y, 1 y, 2 అలాగే z, 1 z, 2.
అలాగే మనకి ఫోర్త్ వన్ అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏ అనే సెట్ ఇచ్చాడు. ఇది ట్రిప్లెట్ అండి, ఏ క్రాస్ ఏ ట్రిపుల్ ఏ అండి ట్రిప్లెట్. ఇక్కడ మనకి దీంట్లో ఏ క్రాస్ ఏ అంటే 3 ఎలిమెంట్స్ ఆర్డర్ పెయిర్లో 3 ఎలిమెంట్స్ వస్తాయండి. ఇక్కడ మనకి -1 3 టైమ్స్ తీసుకుందామండి ఆర్డర్ పెయిర్లో, -1 -1 అలాగే ఈ -1నే మనం 2 టైమ్స్ తీసుకుందాం. ఇక్కడ 2 టైమ్స్ తీసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా రాయొచ్చో ఒకసారి చూడండి. -1 -1 అలాగే 1 -1 అలాగే 2 టైమ్స్ తీసుకున్నాం. అప్పుడు ఏమో 1 టైం తీసుకుందామండి. అంటే 1 -1 అండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 -1 అలాగే -1 అవుతుంది. మనం 3 మైనస్లు కాకుండా మనకి ఇంకొక ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి 3 1లే తీసుకుందామండి. ఇన్ని ట్రిప్లెట్స్ వస్తాయి. ఇక్కడ -1 ఏమో 3 టైమ్స్ తీసుకున్నాం. తర్వాత మనం ఓన్లీ -1ని 2 టైమ్స్ తీసుకున్నామండి. ఇది ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే 3 టైమ్స్గా రాయొచ్చు. అలాగే ఇక్కడ -1ని 1 టైమే తీసుకుని రాశాను, ఇక్కడ 3 టైమ్స్ వచ్చింది. అలాగే -1 కాకుండా 1 తీసుకుంటే ఇక్కడ 111 అండి. ఇది ట్రిప్లెట్ అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. డిఫైన్ ఈ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు బి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కమా వై అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఆడ్ అన్నాడు. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, వై బిలాంగ్స్ టు బి అండి. రైట్ ఇన్ ద రాస్టర్ ఫామ్. మనకి ఇక్కడ రిలేషన్ ఇచ్చాడండి ఏ అండ్ బికి. మనకి ఒక రిలేషన్ ఆర్ అనేది ఆర్డర్ పెయిర్గా తీసుకోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఆడ్ అని తీసుకుంటే మనకు వచ్చే ఆర్డర్ పెయిర్స్ని మనకు రాస్టర్ ఫామ్లో రాయాలండి. మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. గివెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ ఏమి ఇచ్చాడంటే ఆర్డర్ పెయిర్ ఎక్స్ కామా వై, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఆడ్ అన్నాడు. ఎన్ని వస్తాయో ఆర్డర్ పెయిర్స్ మనకి ఇక్కడ మనకు రాస్టర్ ఫామ్లో రాయాలండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ వై బిలాంగ్స్ టు బి అవ్వాలి. ఇప్పుడు ఆర్డర్ పెయిర్స్ చూద్దామండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ఇక్కడ డిఫరెన్స్, రెండిట్ల డిఫరెన్స్ ఆడ్ నెంబర్ రావాలి. అంటే 4లోంచి మామూలుగా అయితే ఇక్కడ 2 తీసుకుంటే 3 వస్తుందండి, ఆడ్ నెంబరే. అలాగే ఇక్కడ 1, 4 రాయొచ్చు. అలాగే 1, 6 కూడా రాయొచ్చండి. అంటే 6 నుంచి 1 తీస్తే 5 వస్తుంది, 1, 6. అలాగే 1, 9 రాయడానికి కుదరదండి, అంటే ఎందుకంటే డిఫరెన్స్ 8 అవుతుంది. అలాగే 2, 4 కూడా రాయలేం, ఎందుకంటే మనకి డిఫరెన్స్. అలాగే 2, 6 కూడా రాయలేం, 4 వస్తుంది. 2, 9 అండి. అలాగే 3, 4లో మనకి 1 వస్తుంది. అలాగే 3, 6లో 3 వస్తుందండి. ఇక్కడ 3, 9లో 6 వస్తుంది, రాయడానికి కుదరదు. ఇక్కడ 5, 4 అలాగే 5, 6 అండి. ఇవి ఆర్డర్ పెయిర్స్ అండి. మామూలుగా 5, 9 మనకి 4 వస్తుంది కాబట్టి ఆడ్ నెంబర్ కాదు. ఇది మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, వై బిలాంగ్స్ టు బి అండి. అలాగే 7 ఇచ్చాడు. ఇక్కడ మనకి 2 ఆర్డర్ పెయిర్స్ ఈక్వల్ అని ఇచ్చాడండి. ఫైండ్ ద ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఇఫ్ ఆర్డర్ పెయిర్స్ ఆర్ ఈక్వల్, the corresponding elements are corresponding elements are equal అండి. కాబట్టి అంటే x + 1 = 3, అలాగే y - 2 = 1 అండి. x = 3 - 1 అంటే 2 అవుతుంది. y = 1 + 2 అంటే
3 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 3 ఇది ఆన్సర్ అవునండి. ఏ క్రాస్ బి మనకి ఒక సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ఇచ్చారండి. p, q, q, r, m, q, m, r అండి. ఫైండ్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఏ అంటే ద సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ అండి. ఫస్ట్ ఎలిమెంట్స్ అంటే మనకి ఇక్కడ p, m అవుతాయి. రిపీట్ అయిన ఎలిమెంట్స్ రాయమండి. ఇది సెట్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏ అనే సెట్. అలాగే ద సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ అండి. సెకండ్ ఎలిమెంట్స్ అంటే మనకి ఇక్కడ QR అవుతాయి. QR ఇది ఏ అనే సెట్, బి అనే సెట్ అండి. ఏ అనే సెట్ అంటే ఆర్డర్ పేర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ రాయాలి. అలాగే బి అనే సెట్ అంటే ఆర్డర్ పేర్స్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ అంటే రిపీట్ అయిన ఎలిమెంట్స్ రాయక్కర్లేదండి. అంటే ఇక్కడ QR ఉన్నాయి సెకండ్ దాంట్లో. ఫస్ట్ దాంట్లో ఏమో p, m ఉందండి. అలాగే 9th వన్ వచ్చి ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. ఏ అనే సెట్లో మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు గివెన్ 1, 2 ఇచ్చాడు. అలాగే బిలో 3, 4 ఇచ్చాడండి. ఇక్కడ మనం ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. అంటే కార్టేషియన్ ప్రోడక్ట్ చేయాలి. ఇక్కడ 1, 3 అలాగే 1, 4 2, 3 2, 4 అండి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే n ఆఫ్ ఏ క్రాస్ బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అండి. అంటే సబ్సెట్స్ ఎన్ని అవుతాయంటే 2 పవర్ n అవుతాయి. 2 పవర్ 4 అంటే మనకి ఇక్కడ 2 పవర్ 4 అంటే 16. ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. A to B ఈజ్ 16. 10వ క్వశ్చన్ అండి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ టు x² + 3x/5 బై x² - 5x + 4 అండి. ఇక్కడ మనం f(x/g) ఉంటే మనకి g(x) నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే g(x) వాల్యూస్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలండి. కాబట్టి మనకి కింద g(x) ఉన్న వాల్యూకి ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x² - 4x - x అండి +4 x ఇంటూ x - 4 అవుతుంది. అంటే x - 1 ఇంటూ x - 4. ఇక్కడ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆల్ పాసిబుల్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఏ వాల్యూస్ వద్ద డిఫైన్ అవుతుందంటే మనకి ఎక్సెప్ట్ ఈ వాల్యూస్ మధ్య అంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 వద్ద తప్ప మిగతా అన్ని వాల్యూల వద్ద మనకి డిఫైన్ అవుతుందండి f(x). ద డొమైన్ ఆఫ్ f(x) ఈజ్ r - 1, 4 అండి. అంటే రియల్ నెంబర్స్లో ఈ వాల్యూస్ వద్ద తప్ప మిగతా అన్ని వాల్యూస్ వద్ద ఇది డొమైన్ డిఫైన్ అవుతుంది. కాబట్టి డొమైన్ ఆఫ్ f(x) అంటే r - 1, 4 అని రాయాలి. ఇది 1 మార్క్ క్వశ్చన్కి ఇస్తాడండి. అలాగే 11 వచ్చి ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్ అండి. f ఈజ్ డిఫైన్డ్ బై f(x) ఈజ్ ఈక్వల్ టు mod x + 1. f(x) ఈజ్ డిఫైన్డ్ మనం ఆల్రెడీ mod xకి ముందు 2 మార్క్స్లో రాసామండి. డిఫైన్డ్ బై రియల్ నెంబర్స్ అన్నిటి వద్ద డిఫైన్ అవుతుంది mod x అనేది. కాబట్టి f(x) ఈజ్ ఈక్వల్ టు అంటే డొమైన్ ఆఫ్ f(x) అంటే ఏమవుతుందంటే రియల్ నెంబర్స్ అవుతుందండి. డొమైన్ ఆఫ్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆర్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇది మాడ్యులస్ ఫంక్షన్ అండి, కాబట్టి ఇక్కడ ఈ పాజిటివ్ వాల్యూసే వస్తాయి. కాబట్టి మాడ్యులస్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ బై పాజిటివ్ వాల్యూస్ అండి. పాజిటివ్ వాల్యూస్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే రేంజ్ అంటే మనకు అవుట్పుట్ వాల్యూ 0 to ∞ వస్తుంది. ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఇంక్లూడింగ్ 0 అండి. అంటే మనం ఇలా కూడా రాయొచ్చు, రియల్ నెంబర్స్లో పాజిటివ్ యూనియన్ 0 అని కూడా రాయొచ్చు. ఇది మనకి రేంజ్. డొమైన్ వచ్చి రియల్ నెంబర్స్ అవుతాయండి. ఇక్కడ మనకి రేంజ్ అవుట్పుట్ అంటే ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ 0 to ∞ అండి. వాళ్ళ క్వశ్చన్ అండి, ఏ అనే సెట్ బి అనే సెట్ ఇచ్చాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి అండి. ఇక్కడ మనకి ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. ఇక్కడ ఏ అనే సెట్లో మనకి గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ అండి. అంటే బి అనే సెట్లో మనకి 1, 2 ఇచ్చాడు. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అన్నాడండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే 2 పవర్ అంటే ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అండి. అంటే ఎంత అవుతుందంటే 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 6 అవుతుంది. 2 పవర్ 6 అంటే మనకి 64 అండి. ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి అండి. ఏ టు బి ఈజ్ ఎంత అంటే 64. ఇది ఆన్సర్ అండి. 1 మార్క్ క్వశ్చన్స్ మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి అండి. టోటల్గా ఈ చాప్టర్కి సంబంధించి మనకి 8 మార్క్స్ 4 మార్క్స్ అలాగే 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. అలాగే మనకి ప్రతి చాప్టర్ కూడా ఇలాగే మనం చాప్టర్ వైజ్ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మనం అప్లోడ్ చేస్తామండి. అలా మన ఫిబ్రవరి 16 నుంచి జరిగే ఎగ్జామ్స్కి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.